పూలకే కాదు, ఆకులు, కాండం, వేరు ఇలా ఆ చెట్టులో అన్నీ పనికి వచ్చేవే. ప్రతి భాగంలోనూ ఔషధం లక్షణాలు ఉన్నాయి. వీటి అన్నింటికన్నా ముందు అసలు పారిజాతం పుట్టుకను గురించి తెలుసుకుందాము. పారిజాత అనే పేరుగల రాకుమారి సూర్యభగవానుడిని ప్రేమించి సూర్యభగవానుని మనసులో స్థానం సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయింది. దానితో అవమానంతో కాలిపోతుంది. అలా కాలిపోయిన ఆమె భస్మరాశిలో నుండి ఒక చెట్టు మొలుస్తుంది. అదే ఆమె పేరుతో వచ్చిన పారిజాత వృక్షం. తనను అవమానించినందుకు రోషంతో పారిజాతం ఆయనకు ముఖం చూపించదు. చంద్రుడు ఉదయించే సమయంలో వికసించి సూర్యుడు వచ్చే వేళకు తన పూలనన్నిటినీ ఒక్కొక్కటిగా రాల్చేస్తుంది. ఇంచుమించు ప్రతి భాషలలో కవులు పారిజాతం పూలను వర్ణిస్తూ కవిత్వం చెప్పారు.